ప్రభునందు ప్రియులందరికీ ప్రభునటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, ఇంతవరకు తెలియజేస్తున్నటువంటి అంశాలలో చాలామంది మీరు ఈ మాటలన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. చక్కగా ఈ యొక్క వీడియోలన్నీ కూడా మీరు ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభునామానికే మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈ వీడియోలు మీకు అందరికీ కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మట్టలాదివారం ఈ అంశాన్ని గురించి, ఈ సందేశాన్ని గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందామండి. ప్రభునందు ప్రియులరా, కొత్త నిబంధన భాగంలో యేసు విజయోత్సాహముతో ఆ యెరూషలేము ఆ పట్టణంలోనికి ఆయన ప్రవేశించినటువంటి ఈ సందర్భాన్ని గురించి మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను, సువార్తలు అన్నింటిలో కూడా ఈ సందర్భాన్ని గురించి ప్రతి ఒక్కరూ కూడా రాశారు. ఈ 4 సువార్తలలో యేసు జయోత్సాహముతో ఆ పట్టణంలోనికి ప్రవేశించేటువంటి విధానాన్ని గురించి వారందరూ కూడా రాశారు. ప్రభునందు ప్రియులరా, కొన్ని మాటలు మనము దేవుని యొక్క వాక్య భాగములో నుంచి మనం గమనిస్తే, దేవుని యొక్క వాక్య భాగములో ప్రవచన గ్రంథాలలో జకర్యా గ్రంథం ఒక ప్రవచనాన్ని ఆధారం చేసుకొని ఈ 4 సువార్తలలో యేసు యొక్క జయోత్సాహాన్ని గురించి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి భక్తుడు కూడా ఆ ప్రవచనాన్ని వాళ్ళు ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, మీరు మత్తయి సువార్తను చదవండి, మార్కు సువార్తను చదవండి, లూకా సువార్తను చదవండి, అలాగే మీరు యోహాను సువార్తను కూడా మీరు చదవండి. ప్రతి సందర్భంలో కూడా యేసు ఎలా విజయోత్సాహముతో ఆ పట్టణంలోనికి ప్రవేశించాడో ఈ సందర్భాన్ని గురించి మనం చూడవచ్చు ప్రియులరా. అయితే ఈ 4 సువార్తలలో రాయబడినటువంటి ఒక ప్రవచనం ఉంది. అది జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది ప్రియులరా. 9వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూద్దామండి. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారా? సియోను వాసులు, యెరూషలేము నివాసులు, వారిని సంతోషించమని, వారిని మీరు ఉల్లాసంగా ఉండండి. ఎందుకు ఆయన ఈ గ్రంథకర్త ద్వారా ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి, ఒకసారి మీరు యోచించండి. ప్రభునందు ప్రియులరా, ఈ ప్రవచనాన్ని ఆధారము చేసుకునే 4 సువార్తలలో యేసు విజయోత్సాహముతో ఆ యెరూషలేము పట్టణంలోనికి ఆయన ప్రవేశించాడు. ఆ యెరూషలేమునకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు బేత్పగే, అలాగే బెతనియా అనేటువంటి 2 గ్రామాలు. ఇవి యెరూషలేమునకు బయట ఉన్నటువంటి గ్రామాలు. ఒలివ కొండకు సమీపంగా ఉన్నటువంటి ప్రాంతం. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రభు వాళ్ళతో అంటూ ఉన్నాడు, మీ ఎదుట ఉన్న గ్రామాలకు మీరు వెళ్ళండి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి మీరు తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దాన్ని విప్పుతూ ఉన్నారని అడిగితే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని
ప్రభు వారితో చెప్పినట్లుగానే వారు ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆ గాడిదను విప్పేటువంటి సమయంలో కూడా కొందరు మనుషులు వారిని ప్రశ్నించినప్పుడు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని వారు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనము మత్తయి సువార్తలో చూడొచ్చు, మార్కు సువార్తలో చూడొచ్చు, లూకా సువార్తలో చూడొచ్చు, అలాగే మనం యోహాను సువార్తలో కూడా మనం చూడొచ్చు. ప్రియులరా, ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ గాడిద పిల్లను ఆయన యొద్దకు తోలుకొని వచ్చినప్పుడు ఆ గాడిద మీద వాళ్ళ బట్టలు వేశారు. ఆయన దాని మీద కూర్చున్నాడు. ఆయన దాని మీద కూర్చున్నప్పుడు ఆ యెరూషలేము ఆ పట్టణములోనికి గొప్ప విజయోత్సాహముతో ఆయన ప్రవేశించినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ప్రియులరా, మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 21వ అధ్యాయంలో మనం చూస్తే కనుక గొప్ప విజయోత్సాహముతో ఆయన ఆ పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ పట్టణమంతా కూడా ఈయన ఎవరో అని కలవరపడ్డారు. వాళ్ళు జనసమూహము కొంతమంది ఏమంటున్నారంటే ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయినటువంటి యేసు అని వాళ్ళు అంటూ ఉన్నారు. ప్రియులరా, ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారా? ప్రజలలో కొంతమందికి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో అనేటువంటి విషయం కూడా చాలా క్లారిటీ ఉంది ప్రియులరా. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసును ప్రవక్తగా వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ప్రవక్తగా నమ్ముతూ ఉన్నారు. ఇక్కడ యేసు ఆ గాడిద మీద కూర్చొని, ఆ చిన్న గాడిద పిల్ల మీద కూర్చొని ఆ యెరూషలేము ఆ పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు ఆ పట్టణమంతా కూడా కలవరపడినట్లుగా మనకు మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడొచ్చు. ప్రియులరా, ఇంకా ఒక విషయాన్ని నేను మీకు తెలియపరచాలని నేను ఆశిస్తున్నాను. ఆ దేవాలయములో క్రయ విక్రయములు చేసేటువంటి వారు, రూకలు మార్చేటువంటి వారు, వ్యాపారం చేసేటువంటి వారిని ఆ మందిరంలో నుంచి అక్కడి నుంచి వారిని వెళ్ళగొట్టినట్లుగా మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడొచ్చు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అంటే ప్రవక్తల గ్రంథాలలో, ప్రవచన గ్రంథాలలో రాయబడినటువంటి మాటను ఆయన మరలా తిరిగి ఆ సమాజానికి ఆ వచనాన్ని ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ప్రియులరా, ఇక్కడ మీరు గమనించినట్లయితే జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళు చిన్నపిల్లల మీద వాళ్ళు చాలా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, ఈ మాటలు వాళ్ళు ఉచ్చరిస్తూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది విన్నటువంటి ప్రధాన యాజకులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, ప్రభువునకు అభ్యంతరాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. వారు అభ్యంతరాన్ని తెలియజేస్తూ చిన్నపిల్లల మీద వాళ్ళు చాలా మండిపడుతూ ఉన్నట్లుగా మనము మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడొచ్చు. ప్రియులరా, ఆ చిన్నపిల్లల మీద వాళ్ళు చాలా కోపంగా వాళ్ళు ఉన్నట్లుగా ఈ వచనములో మనం చూడొచ్చు. ప్రియులరా, ఇంకా ఒక విషయం ఉంది ఇక్కడ. అయితే గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. స్వస్థపరిచిన వారిని బట్టి ఈ చిన్నపిల్లలు కేకలు వేస్తున్నారు కదా, వారిని బట్టి ఆ చిన్నపిల్లలు వేసేటువంటి కేకలు ఏంటంటే దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అనేటువంటి ఈ మాట వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిగ్గరగా కేకలు వేస్తే అని మాట్లాడుతున్నారు. వాళ్ళు కేకలు వేస్తున్నారు అంటే అరుస్తున్నారు గట్టిగా. వాళ్ళు ఈ మాటలు అన్నీ విన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళు ఆ చిన్నపిల్లల మీద లేదా ఆ జనసమూహాల మీద
వాళ్ళు కోపముతో మండిపడుతూ ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులరా. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మీరు గమనిస్తే కనుక ప్రభు అక్కడ అంటున్నారు. ప్రభువుతో ఎప్పుడైతే వాళ్ళు ఈ మాట అన్నారో అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి మాట, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అను మాట మీరెన్నడూను చదవలేదా? ఎక్కడ రాయబడింది అనుకుంటున్నారు ఈ మాట? కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడింది. చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు నోట స్తోత్రమును నేను సిద్ధింపచేశాను. ఇక్కడ జయము 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 అనేటువంటి మాట మనకు ఒక 2 సందర్భాలలో మనకు కనబడుతుంది. జయము అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే హోసన్నా. హోసన్నా అంటే ఈ పదానికి అర్థం ఏంటి అంటే స్తుతిని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభువును వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభు పేరట వచ్చువాడు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతి నొందునుగాక లేదా స్తుతింపబడునుగాక. ఈ మాట మనము ప్రతి సువార్తలో కూడా మనం చూడొచ్చు ప్రియులరా. ఇక్కడ ఇంకా మీరు గమనిస్తే కనుక చంటి పిల్లలు అలాగే బాలుర యొక్కయు నోట స్తోత్రము నేను సిద్ధింపచేశాను అనేటువంటి మాట మీరు చదవలేదా అని ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నాడో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. వాళ్ళు మాట్లాడడానికి ఇంక అసలు మాటలే రాకుండా పోయినాయి. ప్రభునందు ప్రియులరా, అలాగే మీరు యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదామండి. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఏమంటున్నారండి వాళ్ళు ఇక్కడ? ఖర్జూరపు మట్టలు అంటే ఆయన ఆ గాడిద మీద కూర్చొని ఆయన వెళుతున్నటువంటి ఆ సమయంలో దారి పొడుగునా వాళ్ళు ఈ ఖర్జూరపు మట్టలు దారి పొడుగునా వారు పరుస్తూ ముందుకు ఆయనను నడిపిస్తున్నారు. గొప్ప విజయోత్సాహముతో ఆయన పట్టణంలోనికి ప్రవేశించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలీయులను పాలించేటువంటి రాజు స్తుతింపబడునుగాక. మనము లూకా సువార్తలో గమనిస్తే కనుక లూకా సువార్తలో 19వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే 38వ వచనాన్ని మనం గమనిద్దామండి. 38వ వచనం, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములను గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చెయ్యసాగిరి. ఇక్కడ ప్రజల యొక్క సమూహము ఎలాగ ప్రభువును స్తుతిస్తూ ఉన్నారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ప్రభు పేరట వచ్చుచున్న రాజు స్తుతింపబడునుగాక. ఇక్కడ మన ప్రభువు ఆ గాడిద మీద కూర్చొని దీనుడుగా ఆ పట్టణంలోనికి ఆయన వెళుతూ ఉన్నాడు. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మీరు గమనిస్తున్నారా? మీరు ప్రవచన గ్రంథాలలో జకర్యా గ్రంథములో రాయబడినటువంటి మాట యెరూషలేము నివాసులతోనూ సియోను నివాసులతోనూ ఆయన అంటూ ఉన్నాడు, మీరు సంతోషించండి, మీరు ఉల్లాసంగా ఉండండి, నీ రాజు నీతిపరుడు. ఎవరాయన? నీతిపరుడు. నీ రాజు నీతిపరుడు. ఆయన రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు ఆయన వచ్చుచూ ఉన్నాడు. అంటే యెరూషలేము నివాసుల యొద్దకు ఆయన వచ్చుచూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఈయన కొరకే కదా వాళ్ళు ఎదురు చూసింది. ప్రవక్తలందరూ కూడా ఈయన గురించి చెప్పినటువంటి మాటలు సత్యమని
ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కొరకైతే వాళ్ళు ఎదురు చూశారో ఆ సమయం వాళ్లకు రానే వచ్చింది ప్రియులారా. అందుకే ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక, ప్రభు పేరట వచ్చుచున్న రాజు స్తుతింపబడునుగాక అంటే మన ప్రభువునకు, అంటే రక్షకుడైనటువంటి యేసునకు వాళ్ళు స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికి వాళ్లకు రాజ్యం అనేదే లేదు. వారు అప్పుడు పరాయి రాజుల యొక్క పరిపాలనలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్లకు నెమ్మది లేదు, వాళ్లకు సమాధానము లేదు అక్కడ. అందుకే పట్టరాని సంతోషముతో, ఆనందముతో ఆ యెరూషలేములకు ఆయన ఆ గార్ధాబము మీద లేదా ఆ గాడిద పిల్ల మీద ఆయన కూర్చొని ఆ పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి ప్రజలందరూ కూడా సంతోషముతో ప్రభువును వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభువునకు జయమని చెప్తూ ఉన్నారు. హోసన్నా 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 అని కేకలు వేస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రభునందు ప్రియులరా, మీరు గమనిస్తూ ఉన్నారా? ఆయన ఎవరు? నీ రాజు, నీ రాజు నీతిపరుడు. ప్రభునందు ప్రియులరా, ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చెయ్యాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయులను పాలించినటువంటి మొట్టమొదటి రాజు బెన్యామీను గోత్రికుడైనటువంటి కీషు. తరువాత ఆయన చేసినటువంటి ఆ తప్పిదమును బట్టి అతనిని తొలగించి యూదా గోత్రములో నుంచి వచ్చినటువంటి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. తర్వాత అతని కాలము కూడా ముగిసిన తరువాత సొలొమోను దేవుడు రాజుగా నియమించాడు. సొలొమోను తర్వాత ఇశ్రాయేలు రాజ్యముగాను యూదా రాజ్యముగాను రెండు రాజ్యాలుగా విడిపోయింది. విడిపోయినటువంటి రాజ్యాలు ఇశ్రాయేలు ప్రజలను అనగా 10 గోత్రాల వారిని ఒక రాజు పరిపాలన చేస్తే, 2 గోత్రాలు యూదా బెన్యామీను ఈ 2 గోత్రాల వారిని యూదావారు పరిపాలన చేస్తూ వచ్చారు. నెబుకద్నెజరు ఎప్పుడైతే ఆ యూదా రాజ్యం మీద దండెత్తి వాళ్ళను ఆ బబులోను చెరలోనికి తీసుకుని పోయాడో అప్పుడు వాళ్లకు రాజు లేకుండా పోయాడు, రాజ్యము లేకుండా పోయింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు అషూరు చెరలోనికి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్లకు కూడా రాజ్యం అనేది లేకుండా పోయింది. ఇంకా అక్కడి నుంచి మీరు ఆలోచించండి, ఇశ్రాయేలు ప్రజలను పాలించడానికి వాళ్లకు రాజ్యం అంటూ లేకుండా పోయింది. కానీ ప్రియులరా, మీరు గమనించాలి, ప్రియులరా, ఒక విషయాన్ని మీరు గమనించాలి. నీ రాజు నీతిపరుడు, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి ఆయన నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. ఆయన సింహాసనానికి నీతి న్యాయములే ఆధారములు. ప్రభునందు ప్రియులరా, యేసు ఈ లోకమందు పుట్టినప్పుడు తూర్పు దేశము నుండి వచ్చినటువంటి జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను పూజించడానికి మేము వచ్చాం అని ఆ రోజు హేరోదు రాజును వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తరువాత ఆయనను సిలువ వేసేటువంటి సమయంలో కూడా పిలాతు దగ్గర ప్రభు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఏమని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడంటే, ఆయన ఒక మాట అడుగుతున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 35వ వచనం, 18వ అధ్యాయం 35వ వచనం. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా, నీవేమి చేసితివని అడుగుగా. 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా
అని ఆయనను అడుగుగా యేసు, నీవన్నట్టు నేను రాజునే. ఏమంటున్నాడు ఆయన? నీవు రాజువా? నీవన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము ఆత్మ సంబంధమైనది. నా రాజ్యము ఆత్మ సంబంధమైనది. ఒకవేళ గనక నా రాజ్యము ఇహ సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండా నా సేవకులు నా కొరకు పోరాడుతారు. నేను శిలువ మరణం నుండి నేను తప్పించబడాలి అని అనుకుంటే గనక వాళ్ళు నా పక్షముగా, నా సేవకులు వారు పోరాడుతారు. కానీ అది దేవుని చిత్తం కాదు కదా, అది దేవుని చిత్తం కాదది. ఇక్కడ ఇంకా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం. అది ప్రభునందు ప్రియులరా, ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆయన రాజా? ఆలోచించండి. యూదుల రాజు, ఇశ్రాయేలు రాజు, ఈ మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం కదా, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. ఆయన మనకెలా రాజు అవుతున్నాడు? ఆయన దయతో మీరు కొంచెం ఈ మాటను మీరు ఆలోచించండి. మీరు ఆలోచిస్తే కనుక గొప్ప సత్యాన్ని మీరు గ్రహిస్తారు, గొప్ప సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ప్రభునందు ప్రియులరా, రాజ్యం అనేది ప్రభువుతోనే అది ఆరంభమైంది. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ప్రభు ప్రకటన చేస్తూ ఉన్నాడు. దానికంటే ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఆ రాజ్యాన్ని గురించి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యములో బాప్తిస్మం ఇచ్చి యోహాను అల్పుడుగా ఉన్నాడు, కానీ పరలోక రాజ్యములో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటున్నారు, అల్పులుగా ఉన్నవారు ఉన్నారు. దయతో మీరు కొంచెం గమనించండి ప్రియులరా. ఆయన మనకెలా రాజు అవుతున్నాడు? మనమేమో భారతీయులముగా ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజలకు మనకు ఏ సంబంధము లేదు. మనమేమో వాళ్ళతో మనకు అన్యజనుల్లో ఉన్నటువంటి భారతీయులం మనం. కానీ మనము యేసుని ఎలాగా మనం నమ్ముతూ ఉన్నామంటే, పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం సంఘం అన్నది ప్రారంభమైంది. 6వ అధ్యాయములో సంఘం అన్నది విస్తరించింది. 7వ అధ్యాయములో స్టెఫను యొక్క మరణం కనబడుతుంది. 8వ అధ్యాయములో సంఘానికి హింస కలగటం ద్వారా సంఘము చెదిరిపోయింది. సంఘము అన్యజనుల మధ్యలోనికి చెదిరిపోయింది. చెదిరిపోయినప్పుడు కొర్నేలి ఇంటి వారికి మొట్టమొదటిసారిగా పేతురు రక్షణ వాక్యాన్ని ఆ కుటుంబానికి ఉపదేశం చేశాడు. ఆయన ఆ కుటుంబానికి ఆయన ఉపదేశం చేయడం ద్వారా మొట్టమొదటిసారిగా కొర్నేలి కుటుంబము రక్షణ మార్గములోనికి నడిపించబడ్డారు. ప్రియులరా, మీరు ఈ విషయాన్ని మీరు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఆ 10వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, అన్యజనులకు కూడా జీవార్థమైనటువంటి మారు మనస్సు దయచేసి ఉన్నాడు, దేవునికి పక్షపాతం ఏమీ లేదు. అంతవరకు పేతురుకు కూడా ఈ మాటలో కొంచెం క్లారిటీ లేదు ఆయనకు. ఎందుకంటే యూదుడుగా ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా అన్యజనులతో సహవాసం చేయడు. అన్యజనులతో సహవాసం చేయడం అంటే పాపం చేయడంతో సమానం. అందుకే ప్రియులరా, అన్యజనుల్లో ఉన్నటువంటి వారు, కొర్నేలి కుటుంబం ఎప్పుడైతే ఈ రక్షణ వాక్యాన్ని అంగీకరించడం ద్వారా, ఎప్పుడైతే
వాళ్ళ మీదకు కూడా పరిశుద్ధాత్మ దిగింది పేతురు గమనించాడో అప్పుడు తెలుసుకున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే 10వ అధ్యాయము 34వ వచనంలో చూడండి ప్రియులరా. 10వ అధ్యాయం 34వ వచనంలో చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభువు అంటే రాజు అని. ఆయన అందరికీ రాజు, ఆయన అందరికీ ప్రభువు. అందుకే మనము జకర్యా గ్రంథములో నీ రాజు నీతిపరుడు, ఆయనలో అణువంతైన పాపము లేదు, అణువంతైన కల్మషము లేదు, ఆయన నోట కపటము లేదు. ఆయన జీవించినన్ని దినములు కూడా పరిశుద్ధంగా జీవించాడు, దేవునికి మహిమకరంగా జీవించాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన సఫలం చేశాడు ప్రియులరా. ఆయన సింహాసనానికి నీతి న్యాయములే ఆధారములు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు యేసును రాజుగా అంగీకరించారు. ఇశ్రాయేలు రాజుగా వాళ్ళు అంగీకరించారు. ఈ రక్షణ వార్త మన దగ్గరకు రావడం ద్వారా మనము కూడా ఆయన అందరికీ కూడా రాజుగా ఉన్నాడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, ఒక వచనాన్ని మీకు చూపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో, ఈ 15వ అధ్యాయంలో అన్యజనులు యేసు ప్రభువును అంగీకరించి ఈ మార్గములో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉంటే పరిసయ్యుల తెగలో ఉన్నటువంటి కొంతమంది వచ్చేసి వాళ్ళు కూడా యేసు ప్రభువును అంగీకరించారు. అంగీకరించినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అన్యజనులు ఈ మార్గములోనికి వస్తూ ఉన్నారు కదా, వాళ్ళు సున్నతి పొందాలి, వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనాలి, పూర్వమందు మనము ఏమేమి ఆచారాలు అనుసరిస్తూ మనం వచ్చామో ప్రతిదీ కూడా అన్యజనులు అంటే వీళ్ళు కూడా దీన్ని చెయ్యాలి, అలా చేస్తేనే వీళ్ళకు రక్షణ వస్తుంది అని చెబుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుని గురించి వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళు యేసు ప్రభువుని వాళ్ళు తృణీకరించేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అంతవరకు కూడా మోషే యొక్క ధర్మశాస్త్రాన్నే వాళ్ళు పాటిస్తూ వచ్చారు. దాని వలననే మేము నీతిమంతులముగా తీర్చబడతాము అని వాళ్ళు అనుకుంటూ వచ్చారు. కానీ ప్రియులరా, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలమున ఏ ఒక్కడు నీతిమంతుడుగా ఎంచబడు అని దేవుని యొక్క వాక్యం చాలా ఖచ్చితంగా, చాలా సూటిగా చెప్తూ ఉంది. దయతో మీరు ఈ మాటలు మీరు గమనించాలి ప్రియులరా. మనుషుడు విశ్వాసం మూలంగానే నీతిమంతుడుగా తీర్చబడుతూ ఉన్నాడు. విశ్వాస సంబంధముగానే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. మీరు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం మీరు చదివితే కనుక ఇదే విషయాన్ని ఆ రోజు వాళ్లకు చెప్తూ ఉన్నాడండి. ఒక ప్రవచనాన్ని మీకోసం నేను ఎత్తి చూపిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 12వ వచనం. అంతటా జనసమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. అక్కడ చాలా గొప్ప సమూహాలు ఉన్నాయి. మీరు పైనున్న వచనాలన్నీ కూడా మీరు చదువుకుంటూ వస్తే కనుక చాలామంది ఉన్నారు అక్కడ. అన్యజనులలో దేవుడు చేసినటువంటి సూచక్రియలు అద్భుత కార్యాలన్నీ కూడా బర్నబా పౌలు వీళ్ళు వివరించారు. వీళ్ళు వివరిస్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆలకిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలించిన తరువాత 13వ వచనంలో యాకోబు ఇట్లా నేను సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమియోను వివరించి ఉన్నాడు.
సుమియోను అంటే పేతురు. మీరు పైనున్న వచనాల్లో మీరు చూడొచ్చు. పైనున్న వచనాల్లో అంటే మీరు 7వ వచనాల్లో 7వ వచనంలో మీరు చూడొచ్చు. దేవుడు నా నోట ఆరంభమున అన్యజనులు నా నోట సువార్త వాక్యమును విని విశ్వసించులాగున దేవుడు మీలో నన్ను ఎలా ఏర్పరచుకున్నాడో అది మీకే తెలియను అని వాళ్ళకే వదిలేస్తున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు చూడండి. సుమియోను వివరించినటువంటి సంగతిని ఆయన యాకోబు చెబుతున్నాడు ఇక్కడ. ఆ తర్వాత 15వ వచనాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులరా. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. దేన్ని రుజువుగా చూపిస్తున్నాడు ఆయన? ప్రవక్తల వాక్యాన్ని ఆయన రుజువుపరుస్తున్నాడు, రుజువు చేస్తున్నాడు ఆయన. ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారను నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఒక ప్రవచనాన్ని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు చూడండి. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఆయన వేరు చేశాడు? అన్యజనుల్లో నుంచే కదా ఆయన వేరు చేసింది. అబ్రహాము యొక్క కుటుంబీకులందరూ కూడా ఎవరు? వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులుగా ఉన్నారు. వాళ్ళు విగ్రహారాధికులుగా ఉన్నటువంటి వారిని దేవుడు అబ్రహామును వేరు చేశాడు. ఇదిగో నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను. అతనికి సంతానం లేనటువంటి సమయంలో అతనిని ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాలు సముద్ర తీరములో ఉన్నటువంటి ఇసుకరేణులాగా నీ సంతానాన్ని నేను అలా చేస్తాను అని గొప్ప వాగ్దానం అతనికి ఇచ్చి, నీ సంతానము వలన భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులరా. అదే చెప్తున్నాడు ఆయన ఇక్కడ. దేవుడు ముందుగా అబ్రహాము యొక్క కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు అంటే ఇశ్రాయేలు, ఇశ్రాయేలు అంటే అతనికి కలిగినటువంటి 12 మంది కుమారులు. దేవుడు ఆ రోజు వాళ్లకు మాత్రమే ప్రతిదీ కూడా చూస్తూ వచ్చాడు. ఆయన ఏదైనా సరే వారి పక్షంగానే ఉన్నాడు. కానీ రక్షకుడైనటువంటి యేసు ఈ లోకానికి వచ్చిన తరువాత మొత్తం మారిపోయింది. ఏం మారిపోయిందో తెలుసా? ఇప్పుడు నేను యూదుడని, నేను గ్రీసు దేశస్థుడని, నేను భారతీయుడని, లేదా నేను పాకిస్తానీ అని, లేదా నేను బంగ్లాదేశ్ అని, లేదా నేను అమెరికా వాడినని, లేదా నేను చైనా వాడినని అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే క్రీస్తు యేసులోనికి వచ్చిన తరువాత మనమందరము కూడా ఒకే నియమాన్ని మనం కలిగి ఉన్నాం. ఒకే నియమాన్ని మనం కలిగి ఉన్నాం. ఒకే ప్రభువును రక్షకునిగా మనం అంగీకరించి ఉన్నాం. ఆయననే మనం వెంబడిస్తూ ఉన్నాం. ఆయననే మనం రక్షకునిగా కలిగి ఉన్నాం. ఆయనే మనకు రాజుగా ఉన్నాడు. ఆయనే మనకు ప్రభువుగా ఉన్నాడు, మనకు క్రీస్తుగా ఉన్నాడు. దేవుడు మొదట వారిని ఎలాగా కటాక్షించాడో, ఆ తరువాత వారిని ఎలాగైతే కరుణించాడో, ఆ తరువాత మనల్ని కూడా ఆయన కరుణించాడు. అందుకే ప్రియులరా, ఈ రాజ్యములోనికి ప్రజలు తండోపతండాలుగా, గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ రాజ్యానికి ఎండ్ లేదు, ఈ రాజ్యానికి ముగింపు లేదు. ఈ రాజ్యం ఎంతవరకు ఉంటుందంటే సూర్యుడు ఉండేంత వరకు, చంద్రుడు ఉండేంత వరకు, నక్షత్రాలు ఉండేంత వరకు, భూమి ఉండేంత వరకు ఆ రాజ్యాన్ని పాలించేటువంటి రాజు మన ప్రభువు, మన క్రీస్తు. మనం వెంబడించేది ఆయన్నే. కనుక ప్రియులరా, ఈ విషయాలన్నీ కూడా దేవుడు ఈ రోజు మొదలుపెట్టినవి కాదు. ఇవి అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచూ ఉన్నాడు. దావీదుతో దేవుడు వాగ్దానం చేయలేదా? నీ సంతానములో నుండి ఒకనితో నేను నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను. మన ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ యూదుల వంశములో నుండే కదా ఆయన వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని మీరు చదవచ్చు. అక్కడ 42 తరాలు కనబడుతున్నాయి.
ఆ 42 తరాలు కనుక మనం గమనిస్తే కనుక మన ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో మనకు అర్థమవుతుంది. ఇది దేవుడు సర్వలోకానికి చూపిస్తూ ఉన్నాడు. ఆయన సర్వలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసును రక్షకుని అంగీకరించడం, యేసు దగ్గర పాపాలను ఒప్పుకోవడం, ఆయనను వెంబడించడం, ఆ రాజ్యములో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను, వాళ్ళు కూడా ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని దేవుడు ద్వారము తెరిచాడు. ఆమేన్. అందుకే ఈరోజు నేనున్నాను. అందుకే ఈరోజు ఆ రాజ్యములో నీవున్నావు. ఆ రాజ్యములో నీవు నేను మాత్రమే కాదు, సర్వలోకములో ఉన్న ప్రజలందరూ కూడా ఆ రాజ్యములో ఉన్నారు. దయతో మీరు ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించండి. ఈ మాటలన్నీ మీరు ఆలోచించి ప్రభువునకు మహిమకరంగా మీరు ముందుకు సాగిపోవాలని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.